జరిగినది జరగనట్టు జరగనిది జరిగినట్టు కనికట్టు చేసే ఏఐ రోజుల్లో ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోవడం కాస్త కష్టమే. అది సామాన్యుడికైనా లేదా సెలబ్రిటీకైనా లేనిపోని తలనొప్పులు తెచ్చే వ్యవహారాలు మన చుట్టూ చాలానే జరుగుతున్నాయి. అటువంటి సంఘటన ఈ మధ్యనే సోషల్ మీడియాని అల్లాడించింది. అది కూడా ఓ అప్పడాల ప్యాకెట్ వల్ల. అంతేనా, ఈ ఘటన వైరల్ అవడానికి మరో ముఖ్య కారణం భారతదేశ అత్యుత్తమ సెలబ్రిటీ లెజెండ్ అయిన అమితాబ్ బచ్చన్. ఈ ఘటనకు బాధితుడు కాబట్టి. వివరాల్లోకి వెళితే, కోపెన్ హాగన్ కు చెందిన ఫ్రెడరిక్ కే బుక్కడ్ విదేశీ అనే సోషల్ మీడియా హ్యాండిల్తో నేపాల్లో తిరుగుతూ వీడియోలు చేస్తోంది. అలా తిరుగుతున్నప్పుడు ఓ అంగట్లో అప్పడాల ప్యాకెట్ ఒకటి కొనింది. కొనడమే కాదు, రూమ్కి వెళ్లి చక్కగా వండుకుని కరకరలాడే అప్పడాలు తిని ఆ అప్పడాలు తయారు చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అనుకుందే తడవుగా కొనుగోలు చేసిన బీకేజీ అప్పడాల ప్యాకెట్ ను ప్రశంసిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇంతకీ ఆమె పోస్ట్ చేసింది ఏంటి అంటే, ఈ వ్యక్తి అద్భుతమైన అప్పడాలు తయారు చేస్తాడు, ఈ అప్పడాలు ఎక్కడ దొరుకుతాయో లేదా ఈ అద్భుతమైన అప్పడాల తయారీదారు ఎవరో ఎవరైనా తెలిస్తే చెప్పండి అని అమితాబ్ బచ్చన్ ఫోటో ఉన్న ప్యాకెట్ ను చూపిస్తూ చెప్పింది. ఫ్రెడరిక్ కే డెన్మార్క్ వాసి. అక్కడ కోపెన్ హాగన్ అనే ప్రాంతంలో ఉండే ఈమెకు ఇలాంటి రుచికరమైన అప్పడాలు అంత తేలిగ్గా దొరకవు కాబట్టి ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా నెటిజన్స్ ని అడిగింది. దాంతో ఇంకేముంది, ఇప్పటి నెటిజన్స్ కి ఇలాంటిది దొరకాలి గాని అప్పడాలు కొరికినంత వైరల్ చేశారు. అదే జరిగింది. అమితాబ్ 2019 నుండి బీకేజీ బ్రాండ్ అంబాసిడర్. ఆ నేపథ్యంలో బీకేజీ అప్పడాల కవర్ మీద అమితాబ్ బొమ్మ ఉంటుంది. అయితే ఈ విషయం డెన్మార్క్ వాసి అయిన ఫ్రెడరిక్ కేకి తెలియదు కదా, అందుకే ఈ వీడియో వైరల్ అయింది. అయితే భారతీయ అభిమానులు ఈ హాస్యాస్పద పొరపాటును ఆస్వాదించారు. ఫ్రెడరిక్ కే యొక్క అమాయకత్వాన్ని ఆట పట్టిస్తూ కామెంట్లు కూడా చేశారు. అంతేనా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తమ సృజనాత్మకతను చూపించారు. ఒకరు 1999 సినిమా సూర్యవంశంను సూచిస్తూ అతను భానుప్రతాప్ బస్ సర్వీస్ అనే ట్రాన్స్పోర్ట్ కంపెనీని కూడా నడుపుతాడు అని అమితాబ్ బై జోక్ వేశారు. మరొకరు అతను డిజిటల్ పేమెంట్ ఏజెన్సీలో పనిచేస్తాడు అని అన్నారు. కొందరు అమితాబ్ భార్య జయా బచ్చన్ ను ఉద్దేశిస్తూ అతన్ని గుర్తించినందుకు జయా బచ్చన్ నిన్ను తిడతారు అని హాస్యంగా అన్నారు. ఈ కామెంట్లు అమితాబ్ విభిన్న బ్రాండ్ ఎండార్స్మెంట్లు అలాగే సినిమా పాత్రలను హాస్యాస్పదంగా హైలైట్ చేశాయి. ఈ గందరగోళాన్ని సోషల్ మీడియాలో ఒక ఆనందకరమైన ఉత్సవంగా మార్చాయి. ఈ వైరల్ హైప్ ను ఆస్వాదిస్తూ ఫ్రెడరిక్ కే తన పొరపాటును హాస్యాస్పదంగా స్వీకరించి ఒక కేబీసీ స్టైల్ రీల్ ను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమెకు అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్న ఎదురవుతుంది. వాటికి సమాధానంగా కొన్ని జవాబులు ఎన్నిక చేసుకోవడం కోసం సూచించింది. ప్రసిద్ధ నటుడు, కేబీసీ హోస్ట్, అప్పడాల తయారీదారు లేదా బికాజీ బ్రాండ్ అంబాసిడర్. ఆమె తన మొదటి పొరపాటును ఆట పట్టిస్తూ అప్పడాల తయారీదారు అని ఎంచుకుని హాస్యాస్పదంగా 7 కోట్ల రూపాయలు గెలుచుకుంది. ఈ రీల్ ఆమె హాస్య భావనను అలాగే అమితాబ్ ఫ్యాండమ్ ను గుర్తించినట్లు చూపించింది. ఆమె అభిమానులను మరింత ఆకట్టుకుంది. అలాగే ఆమె నాకు అమితాబ్ బచ్చన్ అప్పడాల రాజునని ఎప్పటినుండో తెలుసు అని ఆమె ఇన్స్టాగ్రామ్ లో రాయడంతో ఈ గందరగోళాన్ని ఒక ఆనందకరమైన క్షణంగా మార్చింది. అమితాబ్ కూడా ఈ విషయాన్ని సరదాగా తీసుకున్నారేమో. అమితాబ్ నుండి వాళ్ళ కుటుంబం నుండి గానీ ఈ విషయంపై ఎటువంటి స్పందన రాలేదు. సోషల్ మీడియా అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఏదైనా సరే మనసుకు సరదాగా తీసుకుంటే అంతా ఆనందమే అవుతుంది.